ఫ్రెండ్స్, ప్రాచీన భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యం వెరీ ఇంపార్టెంట్. మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి పరిచయం. ఏ సంవత్సరంలో చంద్రగుప్తుడు పంజాబ్ మరియు సింధు ప్రాంతాలను ఆక్రమించాడు? క్రీస్తుపురం 321. ఇండికాను రచించినది మెగాస్థానిస్. ముద్రా రాక్షసంను రచించినది విశాఖదత్తుడు. రాజతరంగిణి కల్హణుడు. కథా సరిసాగరం సోమదేవుడు. జూనాగఢ్ శాసనాలను వేయించినది రుద్రదాముడు. జూనాగఢ్ శాసనం గుజరాత్లో ఉంది. బృహత్కథ మంజరి ఎవరు రచించారు? క్షేమేంద్రుడు. పరిశిష్ట పర్వన్ను ఎవరు రచించారు? హేమచంద్రుడు. నాగార్జున కొండ శాసనం వేయించినది దశరథుడు. చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తుపురం 321, క్రీస్తుపురం 297. ముఠా అను శూద్ర స్త్రీకి మరియు నందరాజుకు జన్మించిన పుత్ర సంతానం చంద్రగుప్త మౌర్యుడు అని తెలిపే పురాణం విష్ణు పురాణం. మహాపరిచ్ఛాదన సుత్త అను బౌద్ధ గ్రంథం చంద్రగుప్త మౌర్యుడు ఏ రాజ్యంలో పుట్టాడు? పిప్పలీవనం. మహాపరిచ్ఛాదన సుత్త అను బౌద్ధ గ్రంథం ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు ఏ తెగకు చెందినవాడు? మౌర్య తెగ. ఎవరి సహాయంతో గ్రీకుల ఆధీనంలో ఉన్న వాయువ్య భారతాన్ని చంద్రగుప్త మౌర్యుడు ఆక్రమించాడు? పర్వతరాజు పురుషోత్తముడు. సెల్యూకస్ నికేటర్ మరియు చంద్రగుప్త మౌర్యుడికి మధ్య జరిగిన శాంతి ఒప్పందం ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు ఏ ప్రాంతాలను సెల్యూకస్ నుండి పొందాడు? కాబూల్, కాందాహార్, హీరాత్, బెలూచిస్తాన్. ఏ గ్రీకు రచయిత ప్రకారం చంద్రగుప్త మౌర్యుడి వద్ద 30,000 అశ్వదళం 6 లక్షల సైన్యం ఉండేది? ప్లూటార్క్. భారతదేశంలోని ఏ ప్రాంతాలు చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యంలో ఉండేవి? కళింగ, తమిళనాడు. చంద్రగుప్త మౌర్యుడు చివరి రోజులు గడిపిన కర్ణాటకలోని పర్వతం ఏది? చంద్రగిరి పర్వతం. ఎవరిని ఓడించి చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు? ధననందుడిని. చంద్రగుప్త మౌర్యుడు హీన కులజుడిని పేర్కొన్న గ్రంథం ముద్రా రాక్షసం. గ్రీకు ఆధీనంలో ఉన్న రాజ్యాలను ఆక్రమించిన సెల్యూకస్ నికేటర్ మరియు చంద్రగుప్తుడి మధ్య ఏ సంవత్సరంలో యుద్ధం జరిగింది? క్రీస్తుపురం 305. చంద్రగుప్త మౌర్యుడు క్షత్రియుడని తెలిపే బౌద్ధ గ్రంథం మహావంశం దివ్యవాదనలు. చంద్రగుప్త మౌర్యుడు మగధను జయించిన సంవత్సరం క్రీస్తుపురం 321. సెల్యూకస్ నికేటర్కి మరియు చంద్రగుప్త మౌర్యుడికి మధ్య జరిగిన సంధిలో భాగంగా సెల్యూకస్ నికేటర్ 500 గజ దళాన్ని పొందాడు మరియు తన కూతురిని చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. మెగాస్థానిస్ను చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి రాయబారిగా పంపినాడు. తప్ప ఒప్పు. జూనాగఢ్ శాసనం ప్రకారం గుజరాత్లోని సౌరాష్ట్రంలో సుదర్శన తటాకాన్ని చంద్రగుప్తుడి ఆదేశాల మేరకు తవ్వించాడు పుష్యమిత్రుడు. చంద్రగుప్త మౌర్యుడు ఏ ప్రాంతంలో సల్లేఖన వ్రతం స్వీకరించిన ఏ ప్రదేశంలో మరణించాడు? కర్ణాటకలోని శ్రావణ బెలగుల. చంద్రగుప్త మౌర్యుడి యొక్క జైన మత గురువు భద్రబాహు. బిందుసారుడు గురించి. క్రీస్తుపురం 297, 273. బిందుసారుడు మరణించిన సంవత్సరం 273 క్రీస్తుపురం. బిందుసారుడు యొక్క బిరుదు అమిత్రాగత. బిందుసారుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఈజిప్టు రాజు టాలమీ ఫిలడెల్ఫియస్. బిందుసారుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో సిరియా రాజు ఆంటియోకస్. బిందుసారుడు పశ్చిమ సముద్రాల మధ్య ఉన్న 16 పట్టణాలను ఆక్రమించాడు అని తెలిపిన టిబెట్ చరిత్రకారుడు తారానాథ్. సిరియా రాజు బింబిసారుడి ఆస్థానానికి పంపిన రాయబారి దయామాకస్. అశోకుడి గురించి. క్రీస్తుపురం 268, క్రీస్తుపురం 232 వరకు పరిపాలన సాగింది. అశోకుడు సింహాసనాన్ని అధిష్ఠించిన సంవత్సరం క్రీస్తుపురం 268. అశోకుడి కళింగపై దండయాత్ర ప్రారంభించిన సంవత్సరం క్రీస్తుపురం 261. కళింగ యుద్ధం గురించి ఏ అశోకుని శాసనంలో వివరంగా ఉంది? 13వ శిలాశాసనం. అశోకుని సామ్రాజ్యంలో లేని భారతదేశ ఉత్తర ప్రాంతం అస్సాం. జంతువుల వైద్యశాలలు ఏర్పాటు చేసిన మౌర్య రాజు అశోకుడు. అశోకుడు 3వ బౌద్ధ సంగీతిని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? పాటలీపుత్రం. 3వ బౌద్ధ సంగీతి యొక్క అధ్యక్షుడు మొగలిపుత్త తిస్స. బౌద్ధ మత ప్రచారం కోసం అశోకుడు శ్రీలంకకు ఎవరిని పంపించాడు? మహేంద్ర సంఘమిత్ర. అశోకుడి ధర్మసూత్రాలు ప్రచారం చేయడం కోసం నియమించిన అధికారులను ఏమని పిలిచేవారు? ధర్మమహాపత్ర. అశోకుడి శాసనాలు ఎక్కువగా ఏ భాషలో రచించబడ్డాయి? ప్రాకృత భాష. అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యంలోని తూర్పు ప్రాంతాన్ని పరిపాలించిన వారు దశరథుడు.
అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యంలోని పశ్చిమ ప్రాంతాన్ని పరిపాలించిన వారు కుణాలుడు. మౌర్య సామ్రాజ్యం యొక్క చివరి పరిపాలకుడు బృహద్రథుడు. అశోకుడి శాసనంలో ఉన్న లిపిని మొదటిసారిగా చదవగలిగిన వారు జేమ్స్ ప్రిన్సెస్. ప్రపంచ చరిత్రలో కనిపించే వేలాది మంది రాజుల్లో అశోకుడి పేరు ఆకాశంలో తారలాగా మెరుస్తున్నది అన్నది పేర్కొన్న చరిత్రకారుడు హెచ్జి వెల్స్. అశోకుడి ప్రియదర్శిని రాజు అని పేర్కొన్న శాసనం కర్ణాటకలోని మస్కీ శాసనం. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు ఆచరించిన మతం బౌద్ధం. వెరీ ఇంపార్టెంట్. అశోకుడి బౌద్ధమత గురువు ఉపగుప్తుడు. బుద్ధుడు జన్మించిన గ్రామం లుంబిని గ్రామం. అశోకుడి నిర్మించిన స్తూపాల సంఖ్య 84,000. మూడవ బౌద్ధ సంగీతి ఏ సంవత్సరంలో నిర్మించబడినది? క్రీస్తుపురం 250. మూడవ బౌద్ధ సంగీతిలో ఏ బౌద్ధమత శాఖను అధికారికంగా గుర్తించడం జరిగినది? థేరవాద. అశోకుడు బౌద్ధమత ప్రచారం కోసం బర్మాకు ఎవరు పంపాడు? సోనా ఉత్తర. అశోకుడి మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యంలో తూర్పు ప్రాంతాన్ని పరిపాలించినది దశరథుడు సంప్రతి. అశోకుడి మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యంలో పశ్చిమ ప్రాంతాన్ని పరిపాలించినది కుణాలుడు జలౌకుడు. అశోకుడి మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యంలో తూర్పు ప్రాంతం యొక్క రాజధాని పాటలీపుత్రం. అశోకుడి మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యంలో పశ్చిమ ప్రాంతం యొక్క రాజధాని తక్షశిల. మౌర్య సామ్రాజ్యం ఎప్పుడూ అంతరించింది? క్రీస్తుపురం 187. ఎవరిని వధించి పుష్యమిత్ర శుంగుడు శుంగవంశం స్థాపించాడు? బృహద్రథుడు. అశోకుడి శాసనాలు పేర్కొన్న అతడి కుమారుడు పేరు తీవార. మౌర్యుల పరిపాలనా విధానం. మౌర్యుల కాలంలో గ్రామ పాలకుడు గ్రామికుడు గ్రామణి. మౌర్యుల కాలంలో ప్రదేశాల జిల్లాల పాలకుడు పురుషులు ప్రాదేశికుడు. మౌర్యుల కాలంలో పన్ను వసూలు చేసే అధికారి గోప స్థానిక. మౌర్యుల కాలంలో రెవెన్యూ అధికారిని సమాహర్త అంటారు. మౌర్యుల కాలంలో ముఖ్యమైన పోలీసు అధికారులను ప్రాదేశికులు అంటారు. మౌర్యుల కాలంలో సివిల్ తగాదాలను ఏ న్యాయస్థానాలు పరిష్కరించే కోర్టులు ఏవి? ధర్మస్థీయులు. మౌర్యుల కాలంలో క్రిమినల్ తగాదాలను ఏ న్యాయస్థానాలు పరిష్కరించే కోర్టులు ఏవి? కంటక శోధనలు. మౌర్యుల కాలంలో ప్రజల నుండి ఎంత పన్నును వసూలు చేసేవారు? 1/6 వంతు నుండి 1/4 వంతు వరకు. మౌర్యుల కాలంలో పట్టణాలను పరిపాలించే అధికారాన్ని ఏమని? నాగరిక. మౌర్యుల కాలంలో సహాయ మంత్రులను తీర్థులు అంటారు. మౌర్యుల కాలంలో కార్యనిర్వాహక అధికారులను అమాత్యులు అంటారు. మౌర్యుల కాలంలో గవర్నర్లను మహామాత్రులు అంటారు. మౌర్య సామ్రాజ్యంలోని రాష్ట్రాల సంఖ్య 4. మౌర్య సామ్రాజ్యంలోని దక్షిణ ప్రాంతానికి రాజధాని సువర్ణగిరి. మౌర్యుల కాలంలో కళింగ రాజధాని రాజ్గఢ్. మౌర్యుల కాలంలో ప్రాదేశికాలను ఏ విధంగా విభజించారు? విషయాలుగా విభజించారు. మౌర్యుల కాలంలో విషయాల పాలకుడు రజ్జక. మౌర్యుల కాలంలో రజ్జకులకి సహాయకులుగా ఎవరు పనిచేసేవారు? యుక్త. మౌర్యుల కాలంలో పాటలీపుత్ర నగరంలో నగర పాలకులకు 30 సభ్యులతో కూడిన కమిటీలు ఉండేవి. 6 కమిటీలు. ఎన్ని కమిటీలు ఉండేవి? 6. మౌర్యుల ఆర్థిక సంవత్సరం ఏ మాసంతో ప్రారంభమయ్యేది? ఆషాఢ మాసం. అశోకుడు ఉరిశిక్షను రద్దు చేయలేదు. ఒప్పు. మౌర్యుల కాలంలో సైనికుల నాయకుడిని ఏమని పిలుస్తారు? పదాధ్యక్షుడు. మౌర్యుల కాలంలో ఖనిజ కార్యకలాపాలకు సంబంధించి అధికారిని ఏమని పిలిచారు? అకారాధ్యక్షుడు. మౌర్యుల కాలంలో వ్యవసాయానికి సంబంధించి అధికారిని ఏమని పిలిచేవారు? సూత్రాధ్యక్ష. మౌర్యుల కాలంలో తాత్కాలిక సైనికులను ఏమని పిలిచేవారు? భృత్యులు. మౌర్యుల కాలంలో శాశ్వత సైనికులను ఏమని పిలిచేవారు? మావాల. మౌర్యుల కాలంలో తూర్పున ప్రధాన ఓడరేవు తామ్రలిప్తి. మౌర్యుల కాలంలో పశ్చిమాన ప్రధాన ఓడరేవు బ్రోచ్. మౌర్యుల కాలంలో ఈ కరెన్సీ నాణాలను ఏమని పిలిచేవారు? విద్యంక నాణాలు. మౌర్యుల ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్.